ఈరోజు వాక్య భాగం ఆసక్తి కలిగి ఉండడం. ఏంటండి? ఆసక్తి కలిగి ఉండడం. దేవుని పిల్లలంగా ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? నంబర్ 1 పాయింట్ మనం చూద్దాం. ఏ విషయంలో తీవ్రత కలిగి ఉండాలంటే దేవుని విషయంలో తీవ్రత కలిగి ఉండాలి. ఏ విషయంలో అండి? దేవుని విషయంలో తీవ్రత కలిగి ఉండాలి. ఏంటి దేవుని విషయంలో తీవ్రత అంటే, దేవుడు ఏ మనసు కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ విషయాల్లో మనము ఆసక్తి కలిగి ఉండాలి, తీవ్రత కలిగి ఉండాలి. ఈరోజు సంఘముగా దేవుని పిల్లలంగా లోకమంతా గమనించినప్పుడు ఈ తీవ్రత కనపట్ల సంఘంలో కానీ దేవుని పిల్లల్లో కానీ ఈ తీవ్రతను కలిగి ఉండాలని ప్రభు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుని విషయంలో తీవ్రత నంబర్ 1 మనం చూద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఈయన దేవుడి పట్ల లేదా దేవుని విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో లేదా తీవ్రత కలిగి ఉన్నాడో మనం చూద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు ఆసక్తి కలిగి ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నాడు. ఎవరి ఈ మనుషుడు అంటే ఇతని పేరే ఫినెహాసు. ఈ ఫినెహాసు అంటే ఎవరంటే అహరోను యొక్క మనమడు. మోషే అన్నగారు అహరోను అయితే అహరోను మనముడు ఫినెహాసు. ఈ ఫినెహాసు ఇక్కడ రాయబడింది వాక్యము, దేవుని విషయంలో ఇతడు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుని స్తోత్రం. ఈరోజు ఇలాంటి ఆసక్తి దేవుని పిల్లల్లో మనలో ఉండాలి. అసలు ఏం చేశాడు? ఆసక్తి కలిగి ఇశ్రాయేలు నిమిత్తము ఏం ప్రాయశ్చిత్తం చేశాడు? ప్రాయశ్చిత్తం అంటే అర్థమవుతుందా? ప్రాయశ్చిత్తం అంటే అర్థమవుతుందా? ప్రాయశ్చిత్తం అంటే ఇశ్రాయేలు ప్రజలకు రావాల్సిన దేవుని యొక్క శిక్షను ఆయన తప్పించాడు. అదే ప్రాయశ్చిత్తం చేయడం. ఎలా? అతడు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అని వాక్య భాగ్యాన్ని మనం చదివాం. ఏం చేశాడు ప్రాయశ్చిత్తం అనంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి షిత్తీము అనే ప్రాంతంలోకి వస్తున్నారు. అనగా ఐగుప్తు నుంచి కానాను దేశానికి ప్రయాణమయ్యే సమయంలో వాళ్ళు మార్గమధ్యంలో వస్తున్నప్పుడు కొన్ని పట్టణాలను కొన్ని గ్రామాలను దాటుకుంటూ వస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు షిత్తీము అనే ప్రాంతానికి వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజలు షిత్తీము అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ మోయాబీలు ఉన్నారు. మోయాబీలను చూశారు. మోయాబీలతో కలిసిపోయి మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆ స్త్రీలు బలులిస్తుండగా వారి దేవతలకు ఆ బలులిచ్చిన మాంసము తిందురు రండి అని ఇశ్రాయేలుని పిలిచినప్పుడు వారు వ్యభిచారం చేయడమే కాకుండా మోయాబీ స్త్రీలు కానీ మోయాబీ ప్రజలు కానీ వారి యొక్క దేవతలకు బలిచ్చిన మాంసాన్ని తినడానికి పిలిచినప్పుడు వాళ్ళు వెళుతూ వాడితో కలిసి భోజనం చేస్తూ వారితో వ్యభిచారం చేస్తుండగా దేవుడు చూసేశాడు. దేవుడు చూసి వారి మీద ఆయన కోపము రగులుకొన్నది. దేవుని కోపం ఎవరి మీద అండి? ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకొన్నది. అందుకు మోషేని పిలిచి అన్నాడు దేవుడు, మోషే, ఇశ్రాయేలులో అధిపతులు ఉన్నారు కదా, వాళ్ళని పిలువనంపించి ఎవరైతే ఇలాంటి పాపాలు చేశారో వారందరినీ సూర్యునికి తూర్పు వైపు సూర్యుని వైపు తిప్పి వారందరినీ ఒక్కొక్కరిని ఉరిదీసేయమన్నాడు దేవుడు. ఇలా ఉరిదీస్తేనే నా కోపం చల్లారుతుంది అని దేవుడు మోషేతో చెప్పాడు. మోషేతో చెప్పగా మోషే ఇశ్రాయేలు అధిపతులను లేదా న్యాయాధిపతులను పిలిచి ఆయన
ఎవరెవరైతే ఎలాంటి పాపాలు చేశారో, అనగా మోయాబీలతో పాపాలు చేశారో, మోయాబీలతో విచారం చేశారో, మోయాబీలతో కలిసి విగ్రహములకు పెట్టిన భోజన పదార్థాలు తింటూ వచ్చారో, వారి దేవతలు మొక్కుతూ వచ్చారో, వారందరినీ కూడా ఇశ్రాయేలు జనాంగం అంతా చూస్తుండగా వారు ఉరిదీస్తా వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే పాపం చేశారో వారిని. ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలు మిగతా వారందరూ కూడా అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు. ప్రత్యక్షపు గుడారము దగ్గర ఏడుస్తుండగా ఇది ఇంత ఘోరంగా జరుగుతున్నప్పటికీ, ఎంత ఘోరం అంటే ఇంచుమించు 24,000 మంది హతమైపోయారు. ఆ టైంలో 24,000 మందిని ఉరి తీసేశారు. అలా ఉరి తీస్తుండగా ఇశ్రాయేలు ప్రజలు అనేకులు ఏడుస్తుండగా ఇదంతా చూసి కూడా ఒకనొక ఇశ్రాయేలుడు మిద్యాను దేశపు స్త్రీని పట్టుకొని పాపము చేయుటకు ఒకనొక గదిలేకపోతా ఉన్నాడు. అసలు జరిగేదేంటి? దేవుని కోపం రగులుకుంటుంది, ఉరిదీయబడుతుంది. ఇంచుమించు 24,000 మంది హతమైపోయారు. అయినా ఇశ్రాయేలు ప్రజలు ఆ ఘోరాన్ని చూసి ఏడుస్తున్నారు. అయినప్పటికీ ఒక ఇశ్రాయేలుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ మిద్యాను స్త్రీని తీసుకొని పాపం చేయడానికి ఒక గదిలోనికి వెళ్ళాడు. అయితే ఈ సందర్భంలో ఈ ఫినెహాసు ఏం చేశాడంటే, అనగా అహరోను మనవడు ఏం చేశాడంటే, ఒక ఈటి తీసుకొని ఏ గదిలోకి వెళ్ళారో, ఏ గృహములోకి వెళ్ళారో ఆ గృహంలోనికి ఈటి చేత పట్టుకొని వెళ్ళి ఆ స్త్రీ పురుషులు ఇద్దరిని ఆ ఈటితో పొడవగా ఆ ఈటంట వారి కడుపులో నుంచి వీపులోనికి వచ్చి ఇద్దరు చనిపోయినారు. అప్పుడు దేవుని కోపం చల్లారింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన ఇలా రాపించాడు. ఏమని రాపించాడు? అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడై, ఆత్మలో తీవ్రత గలవాడై, చెప్పాలి, ఇశ్రాయేలు యొక్క ప్రాయశ్చిత్తము చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఫినెహాసు వెళ్ళి ఆ ఈటిని తీసుకొని వారి ఇరువుని పొడిచాడో అప్పుడు దేవుని కోపం చల్లారిపోయింది. అక్కడ చల్లారింది కాబట్టి అక్కడ ప్రాయశ్చిత్తము జరిగింది. అది ఫినెహాసు చేశాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, ఈ వాక్య భాగంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆసక్తి ఏం కలిగి ఉన్నాడో అది మనం కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉన్నారు? ఫినెహాసు కలిగి ఉన్నాడు. మన సంఘములో ఎవరైనా ఒక పొరపాటు చేస్తూ ఉంటే వారిని బట్టి అందరికీ కూడా నష్టం వస్తుంది. కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు మోయాబీ స్త్రీలతో పాపం చేయగా, వారు పెట్టింది తినగా, వారి దేవతలు మొరకగా అనేకులకి ఆ యొక్క శ్రమ లేదా తెగులు వచ్చింది. అయితే వారిలో ఒకడు దేవుని మనసు కలిగి, దేవుని పట్ల ఆసక్తి కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి ఆ తెగులు ఏమైంది? అక్కడికి ఆగిపోయింది. అలాగే ఈరోజు సహోదరి సోదరా, దేవుని పిల్లలుగా మనలో ఎవరైనా ఒకటి పొరపాటు చేసేదాన్ని బట్టి, మన కుటుంబంలో ఎవరైనా ఒక పొరపాటు చేసేదాన్ని బట్టి, వాళ్ళు చేసే పాపాన్ని బట్టి దేవుని కోపం మన కుటుంబాల మీదకి రావచ్చు, లేదా మన సంఘాల మీదకి రావచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఎవరో పొరపాటు చేస్తున్నారో, ఎవరో పాపం చేస్తున్నారో వారి పట్ల దేవుని మనసు కలిగి, దేవుని విషయంలో మనము ఆత్మలో తీవ్రత కలిగి, ఆసక్తి కలిగి అట్టి వారిని ఖండించాలి, అట్టి వారికి బుద్ధి చెప్పాలి, అట్టి వారిని సరిచేయాలి. వాళ్ళు వినలేదా, వాళ్ళని వదిలేస్తే దేవుడే పనిష్మెంట్ ఇస్తాడు. ఈరోజు ఆ పని మనం చేయలేకపోతున్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, రోమాపత్రిక, మనం కూడా ఈ పని చేయమని చెప్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. ఏం చేయాలండి? బోధించేవాడైతే బోధించు, హెచ్చరిక చేసేవాడైతే హెచ్చరిక చేయి. తప్పు చేస్తున్నావు, నీ వల్లే సంఘం పాడైపోతుంది, నీ వల్లే కుటుంబం బలహీనపడుతుంది, దేవుని కోపం మన కుటుంబాల మీదకి, మన సంఘాల మీదకి వస్తుంది అని తప్పు దిద్దే వ్యక్తిగా, దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
ఎప్పుడైతే ఫినెహాసు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడో, ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నాడో, ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని నిరంతరము యాజకత్వం చేయనట్లుగా దేవుడు ఆశీర్వదించాడు ఆయన్ని. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి ఆసక్తి సంఘాలను నువ్వు కలిగి ఉండాలి. ఒక కుటుంబం వెనకబడిపోతే, ఒక కుటుంబం వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని నువ్వు ఆసక్తి కలిగి దేవుని పట్ల, దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఆ కుటుంబాన్ని బలపరచాలి, ఆ కుటుంబాన్ని హెచ్చరిక చేయాలి, ఆ కుటుంబాన్ని గద్దించాలి, ఆ కుటుంబాన్ని మంచి దారిలోకి నడిపించాలి. ఆ తెగులనే దేవుని కోపాన్ని ఆపాలి. నువ్వు అలాగే చూస్తూ మౌనంగా ఉంటే ఆ కుటుంబం నష్టపోద్ది, ఆ సంఘం నష్టపోద్ది, దేవుని పట్ల నీకు ఆసక్తి లేకుండా పోద్ది. నీవు కూడా దేవుడి చేత ఆశీర్వదించుకోవాలి. నా సహోదరి సోదరా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉన్నారు? ఫినెహాసు కలిగినాడు. ఇశ్రాయేలు పక్షాన ప్రాయశ్చిత్తం చేశాడు, ఇశ్రాయేలుకి క్షేమం కలిగజేశాడు. ఈరోజు ఇలాంటి ఆసక్తి కలిగి సంఘానికి, కుటుంబాలకి, సమాజానికి నీవు క్షేమాన్ని, దేవుని కోపాన్ని తప్పించి నీవు ఆశీర్వాదాన్ని కలిగజేసే వ్యక్తిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ వాక్య భాగాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రకారం దేవుడు మన జీవితంలో ఆసక్తి కలిగి చేసి ఆయనే బలపరచును గాక. ఆమేన్. చూడండి, రెండవదిగా మనం చూసినప్పుడు దయచేసి దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఏమండి? దేవుని పట్ల కలిగి ఉండాలి. దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉంటామో మన జీవితాల్లో దేవుని కృపను చూస్తాం. అందుకే ఆయన అన్నాడు, ఆసక్తి విషయంలో మీరు మాందులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండడమే కాకుండా ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. ఏంటి దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని మందిరం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉంటే దేవుని కృప సమృద్ధిగా నువ్వు చూస్తావు. దేవుని మందిరంలో ఎవరిని పరిచయం చేయాలనే ఒక ఆసక్తి నీకు ఉండాలి. దేవుని మందిరానికి వేగిరమే రావాలని ఒక ఆసక్తి నీకు ఉండాలి. దేవుని మందిరం బాగుండాలి, దాన్ని చక్కపరచాలి, ఆ మందిరాన్ని అభివృద్ధి పరచాలి, ఆ మందిరాన్ని పైకి తీసుకురావాలి అనే ఆసక్తి నీకు ఉండాలి. ఈరోజు ఇలాంటి ఆసక్తి దేవుని మందిరం పట్ల ఉందా? చెప్పండి. ఎవరైనా ఇలాంటి ఆసక్తి కలిగి ఉంటే వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు చూస్తున్నారు కూడా. దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండాలి. మందిరంలో గమనించినప్పుడు మందిరంలో ఏ కొరత ఉంది, ఏ కొదువు ఉంది, ఏ ఇబ్బంది ఉంది అని గుర్తిరిగి ఆ విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉంటే దేవుడి నీ జీవితంలో సమృద్ధితో నేను నింపుతాను. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తుని దీనికి మాదిరికరంగా మనం చూద్దాం. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన మందిరం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో మనం చూద్దాం. యోహాను సువార్త, దయచేసి బైబిల్ గ్రంథం చూద్దాం. యోహాను సువార్త తీసారా? 2వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. 2వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. పావురములో అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోవుడి, నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకూడదని చెప్పాను. హల్లెలూయా. ఏది తండ్రి ఇల్లు? మందిరము. మనకి తండ్రి ఇల్లు లేదండి, మందిరం. మన ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఇదిగో ఈ మందిరంలో వ్యాపారం చేస్తున్నారు, ఈ పావురాలను తీసుకొని పోండి, ఇక్కడి నుంచి వెళ్ళండి, నా తండ్రి మందిరాన్ని వ్యాపారటిల్లుగా చేస్తున్నా, గెట్ అవుట్ అని ఆసక్తి కలిగి దేవుని మందిరం మీద ఆయన మాట్లాడుతున్నారు. ఎవరైనా మందిరాల్లో చెడిపోయిన పనులు చేస్తుంటే, దైవ చిత్తానుసారంగా చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మందిరాల్లో ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా మనం గమనించి అలాంటి పనులు మందిరంలో చేయకూడదు అని ఖచ్చితంగా నువ్వు మాట్లాడుతున్నావంటే, వారిని గద్దించి పంపుతున్నావంటే నీవు దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కలిగి ఉన్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నాం. ఆయన కలిగి ఉంటాడని కీర్తన గ్రంథములోనే ఎప్పుడో ఇంచుమించు 500 సంవత్సరాల ముందే దేవుడు చెప్పాడు ఆసక్తి కలిగి ఉంటాడని. ఇప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. ఈ వాక్య భాగంలో
ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడిగా పుట్టి 33వ సంవత్సరంలో ఆసక్తిని చూపిస్తున్నాడు. చూడండి కీర్తన 69వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. కీర్తన 69వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. సహోదరుడా తీసిన వచ్చదా, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. హల్లెలూయా. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇంటున్నావా? నా సాయి చూడాలే, నా సాయి చూస్తూ వాక్యం వినాలి. మీరు ముఖం నేలేసుకుని కాదు వాక్యం వినేది. ముఖం నేలేసుకుంటే వాక్యం లోపలికి రాదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయ. మరొకసారి కీర్తన 69:9 చదువుకుందాం. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని స్తోత్రం. ఈ ఆసక్తి నీకుందా? అయ్యో మందిరంలో ఐటమ్స్ సరిగా లేవు, ఇన్స్ట్రుమెంట్ సరిగా లేవు, లైటింగ్ సరిగా లేదు, డోర్స్ సరిగా లేవు, ఫ్లోరింగ్ సరిగా లేదు, దీనికి నేను ఏం చేయాలి అనే ఆసక్తి నీకుందా? ఏ రూపములైన మందిర అభివృద్ధి కోసం ఆసక్తి ఉందా? మందిరంలో దేవునికి ఇష్టానుసారమైన పనులు జరుగుతున్నప్పుడు వాటిని సరిచేసే విషయం ఆసక్తి ఉందా? వాటిని గద్దించి ప్రక్కకు తోసే విషయం ఆసక్తి ఉందా? మందిరం అభివృద్ధి అయ్యే విషయంలో ఆసక్తి ఉందా? ఎప్పుడైతే దేవుని మందిరం పట్ల, తండ్రి ఇంటి పట్ల ఆసక్తి నీకు ఉంటుందో దేవుడి నేను సమృద్ధితో నింపేస్తాను. హల్లెలూయా. నీ ఇంటి మీద కాదు నీకు ఆసక్తి ఉండాల్సింది ముందు. ఏమండి, చాలా మంది మందిరాలను పాడుగా పెట్టి ఏమండి చూడడానికి సరైన రీతిలో ఉంచకుండా వాళ్ళ గృహాలు మాత్రం చాలా చక్కగా ఆసక్తి కలిగి నిర్మించుకుంటారు. కానీ దేవుని మందిరం మీద ఆసక్తి వారికి ఉండదు. ఎప్పుడైతే ఆసక్తి కలిగి దేవుని మందిరం పట్ల నువ్వు నడుచుకుంటావో నీ చేతి పనిలో, నీ ఉద్యోగంలో, నీ పాడి పంటల్లో, నీ భవిష్యత్తులో, నీ యొక్క స్టడీస్లో నీకు కావలసిన సమృద్ధిని ఆయన ఇస్తాడు. చూద్దాం మాటలు. కీర్తన 36వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన 36వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సమృద్ధి నందుచున్నారు. ఎవరనంటే దేవుని మందిరం పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఆ మందిరం పట్ల తీవ్రత కలిగి ఉంటారో వారు దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి చేత వారు సమృద్ధి చెందుతారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది వారికి సాగిస్తాడు. హల్లెలూయా. ఆనందంతో నింపుతాడు. ఆయనలో ఉన్న ఆనంద ప్రవాహముతో నింపుతాడు. ఆ మందిరంలో ఉన్న సమృద్ధి చేత వాళ్ళని దీవిస్తాడు. ఈరోజు దేవుని మందిరం మీద ఆసక్తి నీకుందా? అలాగైతే ఖచ్చితంగా ఈరోజు వాక్యం ఉన్న సహోదరుడా, నీవే మందిరానికి వెళ్ళినా సరే ఆ మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండు. దేవుడు ఆ మందిరంలో ఉన్న సమృద్ధి చేత సంతృప్తి పరుస్తాడు. ఆయన ఆనంద ప్రవాహంలోనిది నీకు తాగిస్తాడు. తద్వారా నువ్వు వర్ధిల్లుతావు. చూడండి ఆ మాటలు కీర్తన గ్రంథం దయచేసి చూద్దాం. కీర్తనలు బైబిల్ ఉన్నారు చూడండి. 92వ కీర్తన 13వ వాక్యం చదువుకుందాం. 92వ కీర్తన 13వ వాక్యం. యెహోవా మందిరములో అనగా ఎవరండి? దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు. వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం. దేవుని మందిరం పట్ల నీకు ఆసక్తి ఉంటే దేవుడంట ఆ మందిరంలో ఉన్న సమృద్ధి చేత నేను సంతృప్తి పరుస్తాడు. ఆయన ఆనంద ప్రవాహంలో నేను త్రాగిస్తాడు. ఆ మందిరములో నీవు వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి సోదరా, ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? ఏ విషయంలో ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి? నా దేవుని మందిరం బాగుండాలి. నా దేవుని మందిరం తలుపులు బాగుండాలి. నా దేవుని మందిరం యొక్క కిటికీలు బాగుండాలి. నా దేవుని మందిరం యొక్క ఆవరణం బాగుండాలి. నా దేవుని బలిపీఠం బాగుండాలి. ఎప్పుడైతే ఈ మందిరం పట్ల ఆసక్తిని కలిగి ఉంటావో ఆయన మందిరంలో ఉన్న దానితో సమృద్ధితో సంతృప్తి పరుస్తాడు. ఆయన ఆనంద ప్రవాహం త్రాగిస్తాడు. ఆ దేవుని మందిరంలో నీవు వర్ధిల్లుతావు. ఈరోజు నువ్వు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు తెలుసా? దేవుని మందిరం మీద నీకు ఆసక్తి లేదు, తీవ్రత లేదు, అందుకే నువ్వు వర్ధిల్లలేకపోయావు. దేవుడు అంటాడు, కుమార్తె ఈ రోజు నుంచి నా మందిరం పట్ల ఆసక్తి కలిగిండు. నా మందిరంలో సమృద్ధి చేత నేను సంతృప్తి పరుస్తాను.
ఆనంద ప్రవాహంలో నేను త్రాగిస్తాను. అంత మాత్రం కాదు, నా మందిరములో నీవు వర్ధిల్లుతావు. హల్లెలూయా. నిన్నెవ్వరు వర్ధిల్లింపు చేయలేదు. దేవుడి మందిరం పట్ల ఆసక్తి కలిగి, ఒక్కొక్కరు చూడండి, కొంతమంది ఎంత ఆసక్తి కలిగి దైవజనుడు ఏం చెప్పకపోయినా దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఏమేమి అవసరమో గుర్తెరిగి వారు దేవుని పట్ల ఆసక్తి కలిగి తీవ్రత కలిగి ఉన్నారు కాబట్టి వారిని సంతృప్తితో నింపుతున్నాడు, వారిని ఆనంద ప్రవాహంతో నింపుతున్నాడు, వారిని దేవుని మందిరంలో వర్ధిల్లింప చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు వర్ధిల్లల ఉందా? అలాగైతే దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకై ఆయనే సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇకపోతే మూడవదిగా దేవుని వాక్యం పట్ల తీవ్రత కలిగి ఉండాలి, లేదా ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలండి? దేవుని వాక్యం పట్ల. ఎప్పుడెప్పుడు వాక్యం చెప్తాడా దైవజనుడు? ఎప్పుడెప్పుడు నా దేవుని వాక్యం వినాలి, ఎప్పుడెప్పుడు నా దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం చదివే విషయంలో, వాక్యం వినే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని వాక్యం వినడానికి వచ్చిన తర్వాత, ఆ వాక్యం వినడానికి ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి, ఆత్మలో ఆశ కలిగి ఉండాలి. ఈ ఆశ నీకుంటే ఆశీర్వాదం తప్పదు. ఆసక్తి అనగా వాక్యం వినే విషయంలో ఆసక్తి లేకుండా మందము లేదా మాంద్యులుగా ఉన్నట్లయితే, వాక్యం చదివే విషయంలో మాంద్యులుగా ఉన్నట్లయితే, వాక్యం వినే విషయంలో మాంద్యులుగా ఉన్నట్లయితే నువ్వెన్నటికీ దేవుని కృపను చూడలేదు, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించు. ఎప్పుడు ఆసక్తి కలిగి వాక్యం వింటామో, ఆత్మలో తీవ్రత కలిగి వాక్యం వింటామో, అప్పుడు రెండు పనులు మనలో జరుగుతాయి. హల్లెలూయా. రెండు పనులు మనలో జరుగుతాయి. నంబర్ 1, విశ్వాసంతో నింపబడతాం. వాక్యాన్ని ఆసక్తితో, వాక్యాన్ని ఆత్మ తీవ్రతతో విన్నప్పుడు విశ్వాసంతో నింపబడతాం. వాక్యం ఏం చెప్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును. ఆసక్తితో వింటే విశ్వాసం కలుగుతుంది. ఇక రెండవదిగా, వాక్యం ఆసక్తితో విన్నప్పుడు దైవ జ్ఞానం మనకు వస్తుంది. హల్లెలూయా. రెండు విషయాలు. నంబర్ 1 చెప్పండి, విశ్వాసంతో నింపబడతాం ఆసక్తితో వాక్యం వింటే. నంబర్ 2, దేవుని జ్ఞానముతో, దైవ జ్ఞానముతో నింపబడతాం. హల్లెలూయా. విశ్వాసంతో నింపబడినప్పుడు విశ్వాసం గల వారికి కొదువేమీ లేదు. విశ్వాసం నీలో ఉంటే అద్భుతాలు దేవుడు చేస్తాడు. విశ్వాసం నీలో ఉంటే ఈ లోకంలో సిగ్గుపడం. విశ్వాసం నీలో ఉంటే దేవుని రాజ్యాన్ని పొందుకోగలం. ఈ విశ్వాసం ఎలా వస్తుందంటే, ఆత్మలో తీవ్రత కలిగి ఆశ కలిగి వాక్యాన్ని విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా ఈ దేవుళ్ళు వస్తాయి. హల్లెలూయా. ఇక రెండోదిగా ఏమన్నా మనం దైవ జ్ఞానం వస్తుంది. దైవ జ్ఞానం మనకు వస్తుంది వాక్యం ఆసక్తితో వింటే, శ్రద్ధగా వింటే, ఆత్మలో తీవ్రత కలిగితే దైవ జ్ఞానం మనకు వస్తుంది. ఈ జ్ఞానము ద్వారా ఎంత దీవెన ఉందో చూద్దామా? ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం, దయచేసి బైబిల్ అనే వారు చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం, అమ్మా, పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులని దానితో సమానులు కావు. అనగా జ్ఞానంతో, దైవ జ్ఞానముతో మన ఇంట ఉన్న ఇష్ట వస్తువులన్నిటికంటే అది చాలా మించింది. దాని కుడి చేతులు అనగా దైవ జ్ఞానము చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగణతలు ఉన్నవి. హల్లెలూయా. ధనగణతలు ఎప్పుడు వస్తాయని మనకు దైవ జ్ఞానం రావాలి. దైవ జ్ఞానం మనకు రావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ఆసక్తితో వినాలి, తీవ్రతతో వినాలి, ఆత్మలో తీవ్రత కలిగి వినాలి, తీవ్రత కలిగి చదవాలి. ఈ రెండు పనులు చేసినప్పుడు ఎవరిని దైవ జ్ఞానం మనకు వస్తుంది, విశ్వాసం మనకు వస్తుంది. ఇప్పుడు దైవ జ్ఞానం ద్వారా ఏం పొందుకుంటున్నామంట? మరొకసారి మాట చదువుకుందాం 15 నుంచి. పగడముల కంటే అది ప్రియమైనది. అబ్బా, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. దేనితో? దైవ జ్ఞానముతో సమానము కావు. తర్వాత దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో
ధనగణతలు ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆత్మలో తీవ్రత కలిగి ఏం చేద్దాం? కుడి చేతిలో ఉన్న ధనగణతలను ఏమండి దీర్ఘాయువును మనం పొందుకోవాలంటే, ధనగంతలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆత్మలో తీవ్రత కలిగి, ఆసక్తి కలిగి వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. అప్పుడు దాని కుడి చేతిలో ఉందంట దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగణతలను ఉన్నవి. హల్లెలూయా. అంతమంతని కాదు, ఇంకేముందో చూద్దామా? దాని మార్గము అనగా దైవ జ్ఞానం మార్గము, రమ్య మార్గము, దాని త్రోవలన్నీ క్షేమకరములు. హల్లెలూయా. అనగా వాక్యం విన్నప్పుడు ఆసక్తితో జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా దాని మార్గములు రమ్యములు, దాని మార్గములు క్షేమములు. హల్లెలూయా. క్షేమకరములు. ఇంకా చదువుదమ్మా. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. పదమ చెప్పలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ఆసక్తిగా విన్నప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు మనలో వస్తాయి. వాక్యాన్ని ఆసక్తిగా వినలేకపోతే ఇన్ని ఆశీర్వాదాలు ఎలా వస్తాయండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 15వ వాక్యం నుంచి 18వ వాక్యం వరకు మనం చదివాము. ఇక్కడ ఈ దేవులన్నీ నువ్వు పొందగలవు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆయన ఏమంటాడో మనం చూద్దాం. ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివి గల మాటలకు చెవి ఎగ్గుము. హల్లెలూయా. ఉపదేశం మీద ఏం చేయాలంట? మనసు పెట్టాలి, మనసు ఉంచాలి. అనగా దేవుని వాక్యం మీద మనసు ఉంచాలి. దేవుని వాక్యం మీద మనసు ఉంచాలంటే దేవుని వాక్యం వినాలని ఆసక్తి మనలో ఉండాలి. ఆసక్తి ఉన్నప్పుడు మనసు ఉంచుతాం. ఆ ఉపదేశం మన హృదయంలో ఉంటుంది. ఆ జ్ఞానం మనకి వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా చెప్పబడిన ఆశీర్వాదాలను మనము పొందుతాం. ఇచ్చి కృప దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా. నెంబర్ 3 మనం చూసాం. ఏంటంట? దేని మీద ఆసక్తి కలిగి ఉండాలి? వాక్యం మీద. నెంబర్ 4 మనం చూద్దాం. నెంబర్ 4 మనం చదివితే దేవుని యొక్క ప్రార్థన విషయంలో ఆసక్తులై ఉండాలి. ఏ విషయంలోని? ప్రార్థన విషయంలో ఆసక్తులై ఉండాలి. చాలా మంది ప్రార్థన చేయడంలో ఆసక్తి ఉండదు. ఉంటదండి. భోజనం చేయడానికి ఆసక్తి ఉంటుంది, మంచి బట్టలు కట్టుకోవడానికి ఆసక్తి ఉంటుంది, లేదా ఆయా వస్తువులు కొనుక్కోవడానికి ఆసక్తి ఉంటుంది, లేదా ఇతరులతో కలిసి ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి ఉంటుంది, ఆటలాడడానికి ఆసక్తి ఉంటుంది, లేదా మంచి మంచి వంటకాలు తయారు చేసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. కానీ ప్రార్థన చేయడానికి మాత్రం ఆసక్తి ఉంటుంది. అందుకే మన జీవితాల్లో ఏదైతే ఆశపడుతున్నామో దాన్ని పొందుకోలేకపోతాం. ఏది కావాలో అది మనకు దొరకట్లేదు. ప్రార్థనలో ఆసక్తి మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. మన బైబిల్లో చూసినప్పుడు ఏలియా మన వంటి మనుషుడే. ఏలియా అనే భక్తుడు లేదా సేవకుడు మన వంటి మనుషుడే. ఆయన ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? అమ్మా సహోదరి, ఎలా చేశాడు తెలుసా? ప్రార్థన ఎలా చేశాడు? మాంద్యంతో చేయలా, నిద్రపోతూ చేయలా. నిద్రపోతూ చేస్తే ప్రార్థనకి జవాబు రాదు. ఎలా చేశాడు తెలుసా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. హల్లెలూయా. ఎలా చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. ఎలా చేశాడు ప్రార్థన? ఆసక్తితో ప్రార్థన చేయగా. ప్రార్థనలో ఆసక్తి ఉంది, ప్రార్థనలో అత్యాసక్తి ఉంది. ఈరోజు ఈ ఆసక్తి నీకుందా? మన ప్రభువైన యేసుక్రీస్తును మనం కానీ గమనించినట్లయితే ఆయన మాదిరికరంగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసే విషయంలో చాలా ఆసక్తి పరుడు. ఈరోజు అన్నిటికీ ఆసక్తి ఉంటుంది. ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందగలవు, ఆత్మశక్తి పొందగలవు.
ఆత్మ ఆశీర్వాదాలు పొందగలవు, భౌతికమైన ఆశీర్వాదాలు పొందగలవు, పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందగలవు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? తాత్కాలికమైన విషయాల కోసం, తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం ఆసక్తి కలిగి ప్రార్థన చేయకుండా ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన విషయాల కోసం ఆశ కలిగి పరిగెత్తుతావు. అందుకే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం, సంపూర్ణమైన దీవెనలు చూడలేకపోతున్నాం, సంపూర్ణమైన సమాధానం చూడలేకపోతున్నాం. అసలు చేయాల్సిన పని చేయకుండా తాత్కాలికమైన వాటి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నువ్వు సంపూర్ణరాలు కావు, సంపూర్ణంగా దీవించబడ్డావు. ఈరోజు నీవు నేను మనం సహోదరి సోదరా ఎలా ఉన్నామంటే ప్రార్థనలో ఆసక్తి లేని వారమైనా. అసలు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడా అని నమ్మకం కూడా కోల్పోతాం. ఈరోజు దేవుడు మనతో 4వ మాట మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉన్నారు. ఎవరు కలిగి ఉన్నారండి? ఏం కలిగి ఉన్నారు? మన వంటి మనుషుడే, ఆయన స్పెషల్గా లేడు, పైనుంచి అలాగే ఊడిపడలా. మన వంటి మనుషుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. అతడు వర్షము కురవకూడదు అని ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వర్షము భూమి మీద పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. దేవుని స్తోత్రం. ఇలాంటి ఆసక్తి ప్రార్థన చేస్తే మన జీవితాలలో ఏది కావాలో అది దేవుడు చూసుకుంటాడు, అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి మనం చూద్దాం, మనకు మాదిరికరమైన మన ప్రభు ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దయచేసి చూద్దాం. 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. శరీరధారయున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. హల్లెలూయా. ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు చూడండి, ఎంత తీవ్రత కలిగి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఏమండి, ఎంత తీవ్రత! ఈరోజు ఇలాంటి తీవ్రత నీకుందా? ఇలాంటి ప్రార్థనా జీవితం నీకుందా? సహోదరి సోదరా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ప్రార్థన చేశాడు? ఆయన రాయబడి ఉంది, శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ. ఈరోజు నీకు ఇలాంటి ఆసక్తి కలిగి ప్రార్థన ఉందా? ప్రార్థనలో ఆసక్తి కలిగి రోధిస్తున్నావా? ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలయ్యా, ఈ సాతాను మీద విజయం కావాలి ప్రభువా, ఈ పాపం మీద విజయం కావాలి ప్రభువా, దీన్ని నేను జయించాలి ప్రభువా అని మహారోదనముతోను కన్యలతోనూ తనను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి తనకు అనగా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది అనగా ఆయన ప్రార్థనకు ఫలితాన్ని చూడగలిగాడు. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి ఆసక్తి కలిగిన ప్రార్థన నువ్వు చేస్తున్నావా? చూడండి, ఆయన శరీరధారైన దినాలలో ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థనలో ఆసక్తి కలిగి అలాంటి ప్రార్థన చేయగా తండ్రికి ఇష్టమైన వాడిగా మారిపోయాడు. ఆయన అడిగింది పొందుకోగలిగాడు. ఈరోజు ఇలాంటి ఆసక్తి కలిగిన ప్రార్థన ఎందుకు చేయలేవు? అన్నిటికీ సమయం ఇస్తాం, నిద్రపోవడానికి సమయం ఇస్తాం, భోంచడానికి సమయం ఇస్తాం కదా, ఆయా పనులు చేసుకునే సమయం ఇస్తాం, కానీ ఆసక్తి కలిగి ప్రార్థన చేయలేవు. ఆ ప్రార్థన ద్వారా సమస్తను పొందుకోగలం. హల్లెలూయా. ఒకసారి మనం చూసినట్లయితే మహాభక్తుడు దానియేలుని మనం గమనిస్తే మొదటిగా యేసు ప్రభుని చూసాం. రెండో వ్యక్తిని చూద్దాం, ఆయన ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒక అధికారి ఉండి, ఒక గొప్ప అధికారి ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము దయచేసి మనం చదువుకుందాం. ఒకసారి 10వ వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. ఇతి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి పోయి యథాప్రకారము అనుదినము మోకాలు ఊని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు,
తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా. ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నాడు. ఓ ఎవడైనా సరే వాళ్ళ దేవునికి 30 రోజులు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని శాసనం వచ్చినప్పటికీ ఆయన ప్రార్థన చేసే విషయంలో ఎలా ఉన్నాడండి? ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రార్థన ఎలా ఉన్నాడండి? ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు. శ్రమ వచ్చింది కానీ, శోధన వచ్చింది కానీ ప్రార్థన తర్వాత కానీ హెచ్చించబడ్డాడు, దేవుడి చేత కనపరచబడ్డాడు. బబులోను దేశంలో 3 ప్రధానుల్లో గొప్ప ప్రధానిగా చేయబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉంటే, తీవ్రత కలిగి ఉంటే నీ స్థాయి మారుతుంది, నీ స్థితి మారుతుంది. ఇలాంటి ప్రార్థన జీవితం ఉందని చెప్పండి. బైబిల్లో కొర్నేలు అనే ఒక భక్తుడున్నాడు. ఆయన కూడా మనం గమనిస్తే ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండగా దేవదూత వచ్చి ఆయన ప్రార్థన గురించి చెప్తుంది. ఆ దేవదూత చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా? నీ ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్య గ్రంథం 10వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు చదువుదాం. దేవుని యందు భయభక్తులు గలవాడై చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. కొర్నేలి శతాధిపతి. ఏమండి, 100 మందికి అధికారి, 100 మందికి అధికారి ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసే విషయంలో తీవ్రత కలిగి ఉన్నాడు. అందుకైనా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు అంటారు. హల్లెలూయా. ఈరోజు అలాంటి ఆసక్తి ఉందా? ఉన్నట్లయితే తగిన ఫలాలు మనం చూస్తావు, తగిన ఘనతను చూస్తావు. ప్రార్థన లేని జీవితం అది వ్యర్థం. నా సహోదరి సోదరా, మనం గమనించినట్లయితే ఆది సంఘాన్ని మనం గమనిస్తే పేతురు చెరసాలలో వేయబడి, ఏమండి, ఉదయకాల సమయంలో హేరోదు రాజు చేత శిరచ్ఛేదన చేయబడాలి. అలాంటి టైంలో ఆది సంఘం చేసిన పని ఏంటో తెలుసా? నాసాయి చూడాలి. ఏం చేసింది? అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఈరోజు అలాంటి సంఘాలుగా ఉన్నాయి అసలు మన సంఘాలు? చెప్పండి. దేవుని చేత కొనబడిన సంఘాలు అలా ఉన్నాయా? అత్యాశక్తులు ప్రార్థన చేస్తున్నాం అసలు? ఆ రోజు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, చెరసాల బంధకాల్లో ఉన్నప్పుడు, ఏమండి, ఉదయకాల సమయంలో హేరోదు రాజు బయటికి తీసుకొచ్చి పేతురు తలని శిరచ్ఛేదన చేయాలి, తలను నరికేయాలి. అలాంటి టైంలో వింటున్నారా? సంఘం అంతా కలిసి ఏం చేసింది? ఇలాంటి అత్యాశక్తి ప్రార్థన ఉందా? నీ కుమారుడు సాతాను చేతుల్లో నశించిపోతున్నాడు, నీ కుమార్తె నశించిపోతుంది, నీ భర్త నశించిపోతున్నాడు, నీ భార్య నశించిపోతుంది, నీ సంఘంలో ఒక నశించిపోతున్నారు. ఇలాంటి ప్రార్థన చేయాలి. ఆసక్తితో, అత్యాశక్తితో, ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థించాలి. అప్పుడు సాతాను దోసుకోవడానికి ప్రయత్నం చేసిన నీ బిడ్డలు, ఇంటివారు, సంఘము రక్షించబడుతుంది, కాపాడబడుతుంది. హల్లెలూయా. చూడండి ఎలా ప్రార్థన చేస్తుందో. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. నేను హల్లెలూయా. ఎలా చేసింది? నీ కుమారుడు ఇంకా మారలేదు కదా, నీ కుమారుడు లోకంలో ఉన్నాడు కదా, నీ కుమార్తె లోకంలో ఉంది కదా, నీ కుమార్తె నీ మాట వింటం లేదు కదా, నీ భర్త నీ మాట వింటం లేదు కదా, నీ కుమారుడు నీ మాట వింటం లేదు కదా, ధిక్కరిస్తున్నాడు కదా. ఏం చేయాలో తెలుసు? మనం ఒక మంచి మనిషిగా మారాలంటే, ఒక మంచి కుమార్తెగా మారాలంటే నువ్వు ఏదైనా చేయగలవు. భూమిని కలిగజేసిన దేవుడి, ఆకాశం కలిగజేసిన దేవుడి, నా బిడ్డని, నా భర్తని మార్చలేవా? నీకు అసాధ్యమైంది ఏది లేదో అంటూ మనం ప్రార్థన చేయాలి ఆసక్తితో. తప్పనిసరిగా మన బిడ్డల్ని, మన కుటుంబస్తులను, సంఘాన్ని సరిచేసే దేవుడు సాతాను కప్పందాస్తాల నుంచి విడిపించాడు. ఆ రోజు అత్యాశక్తి కలిగి ఆ ఆది సంఘం ప్రార్థన చేయగా ఏం చేశారు తెలుసా? దేవుడు తన దూతను పంపించి చెరసాలలో చక్కగా నిద్రపోతున్న పేతురుని, ఎవరిని లేపి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు తన దూతను పంపగా దూత వెళ్ళి
దూత ఆ చెరసాల్లోకి ప్రత్యక్షమై వెలుగు ప్రకాశింపగా పేతురు మంచి గాఢ నిద్రలో ఉండగా దేవదూత ఆయన తట్టి లేపి రా బయటికని తీసుకుని బయటకు వచ్చి 3 లాకప్పులు ఉండగా 3 లాకప్పుల నుంచి బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవదూత. హల్లెలూయా. ఎందుకు జరిగింది ఇలాగా? సంఘం ఏం చేసింది? అత్యాశక్తి ప్రార్థన చేయగా ఉదయకాల సమయంలో శిరఛేదన చేయబడే వ్యక్తి పేతురు గారు చెరసాల బంధకాల నుంచి విడుదలయ్యాడు. ఈరోజు ఇలాంటి ప్రార్థన ఉంటే మనవారు కూడా వ్యాధుల్లో మరణించడానికి లేదా పాపంలో మరణించడానికి సాతాను చేతిలో మరణించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు రక్షించబడతారు, కాపాడబడతారు. ఇలాంటి తీవ్రమైన ఆసక్తి లేని ప్రార్థన మనం కలిగి ఉంటాం. ఇచ్చి కృప పరిశుద్ధాత్ముడు మన జీవితంలో సహాయం చేయనుగాక. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం, సమయం ఉంది కాబట్టి. ఈ రోజు నా సహోదరుడా, దేవుని పిల్లలంగా మనం ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? ఏ విషయంలో ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి? నెంబర్ 1, దేవుని యొక్క విషయంలో, అనగా ఎవరైనా పాపం చేసేటప్పుడు వారిని సరిచేసే విషయంలో, చక్కబెట్టే విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. నెంబర్ 1, దేవుని పట్ల ఆసక్తి కలిగి, దేవుని మనసు కలిగి ఆసక్తి కలిగి ఉండాలి. నెంబర్ 2, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. నెంబర్ 3, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. నెంబర్ 4, దేవుని విషయంలో, అనగా దేవునికి ప్రార్థన చేసే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఈ 4 ఆసక్తులు కలిగి, మాంద్యులు కాకుండా ఆత్మలో తీవ్రత కలిగి, ఈ 4 విషయాల్లో తీవ్రత కలిగి ఆసక్తి కలిగి ఉన్నాం. సరి చేద్దాం, నాకెందుకులేండి అని అనుకోవద్దు. దేవుని విషయంలో ఆసక్తి. నెంబర్ 2, దేవుని మందిరం విషయంలో ఆసక్తి. నెంబర్ 3, దేవుని వాక్యం పట్ల ఆసక్తి. నెంబర్ 4, ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాం. తద్వారా వచ్చే దేవుని లోపల పొందడం, పరలోకంలో పొందడం. రాబోయే దినాల్లో మిగతా భాగ్యాన్ని దేవుని చిత్తమైతే మనం చూద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయండి. తల వంచుదాం, దేవుని కనపరుద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కడవరి దినాల్లో ప్రభువా, దుష్టుడు ఉండవలసిన విషయాల్లో, ఆత్మ సంబంధ విషయాల్లో ఆసక్తి లేకుండా, ఆత్మలో తీవ్రత లేకుండా, లోకం మీద, లోకాశల మీద ఆసక్తి పుట్టించి నీకు మమ్మల్ని దూరం చేసే ఈ దినాలలో ప్రభువా, మా మేలు కోరే నాయన, నీ మీద ఉన్న ఆసక్తి కోల్పోకుండా ప్రభువా, నీ మందిరం మీద ఉన్న ఆసక్తి కోల్పోకుండా, నీ వాక్యం మీద ఉండే ఆసక్తి కోల్పోకుండా తండ్రి, మా జీవితాలు ప్రభువా నీలోని స్థిరంగా ఉండి, ఆత్మలో తీవ్రత కలిగి, నీ పట్ల ఉన్న ఆసక్తిని బట్టి, నీ వాక్యం మీద ఉన్న ఆసక్తిని బట్టి, ప్రార్థనలో ఉన్న ఆసక్తిని బట్టి మా జీవితాల్లో మేము పొందవలసిన దీవులు పొందుకుంటూ నీ రాకడికి సిద్ధపడ్డాను. ఈరోజు మా అందరితో మాట్లాడాను. అయ్యా, నీకు స్తోత్ర వందనాలు ప్రభు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సమయంలో ఈ వాక్య భాగాన్ని ఎవరు విడిచిపెట్టకుండా తండ్రి నెమరు వేసుకొని, నిజమే కదా నేను అన్ని విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాను, కానీ నిజమైన ఆసక్తి ఏమిటి, ఎందులో నేను ఆసక్తి కలిగి ఉండాలి అనే సత్యాన్ని నాకు బయలుపరిచి నాతో మాట్లాడాను. అందరి బట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి మనమందరం కూడా ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మీయుడు మనందరికి సహాయం ఇచ్చేసి ఆయనే బలపరిచి ప్రభు రాకడ వరకు చెప్పబడిన 4 విషయాల్లో ఆసక్తి చూపిస్తూ, తద్వారా రావలసిన ఆశీర్వాదాలు పొందుతూ ప్రభు రాకడికై ఆసక్తి కలిగి స్థిరపడి ఫలించినట్టుగా పరిశుద్ధాత్మీయుడు మనందరికి సహాయం చేసి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.